శివాలయంకి సంబంధించి దేవునిమాన్యం స్థలము 18వ తేదీ 3వ నెల 2023లో టెండర్కు పిలిచినట్టు నోటీస్ వచ్చింది ఆర్జేసీ కానించి. ఆర్జేసీ కానించి వచ్చిన దానికి మేము మొత్తం 1 ఎకరా 34 సెంట్లు లేదు సార్, తక్కువ ఉంది, మాకు చూసి వేయండి, దాని ప్రకారం కొలతని కూడా కట్టిన రోజు నుంచి అడుగుతూనే ఉన్నాము, జరుగుతూనే ఉండింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు కట్టండి సార్, టెండర్ పాడండి, అయిపోయిన తర్వాత కొలతలు వేస్తాము, ఆ స్థలం చూసి మీకు డివైడ్ చేయిస్తామన్నారు. మేము 5 లక్షలు డిపాజిట్ కట్టాము, 5 లక్షలు మాకు అడ్వాన్స్ కట్టాము, 1,15,900 రూపాయలు ఆ రోజు పాడిన టెండర్ డబ్బులు కూడా చెల్లించినాము. దాని తర్వాత మేము ఒక లెటర్ కూడా ఇచ్చాము ఎవరికి, అప్పుడున్న కృష్ణ బాలాజీ బాలాజీ గారికి, శంకర్ బాలాజీ గారికి లెటర్ కూడా ఇచ్చాం. సార్ ఇది 1 ఎకరా 34 సెంట్లు కాదు, తక్కువ ఉంది, మాకు కొలత వేసి కంచేసి ఇవ్వండి. అప్పటికి అడిగాము, అది అడిగి కూడా 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మాకు దాని గురించి సమాధానం రాలేదు. మాకేదో నోటీసులు పంపించారు, అది ఇది అన్నారు. నోటీస్ పంపిస్తే నేను సైన్ చేయాలి కదన్నా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నావు, తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎవడో ఏదో చిన్నది ఎక్కిస్తే మీకు అర్థం లేకుండా నోటికొచ్చింది వాగడం, ఏదంటే ఇది చేయడం. ఈ స్థలం ఇప్పుడు నా హక్కులో ఉంది, నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టినా, అంతా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు స్థలానికి వస్తావు, వీడియోలు తీస్తావు, ఏంటంటే మాట్లాడి ప్రెస్లలో ఏదంటే చెప్తున్నావు. నువ్వు ఎవరు అయ్యా నా స్థలంలోకి రానికి? ఇప్పుడు నాదంటే నాది సొంతం కాదు, ఈ రోజు నా హక్కులో ఉంది కాబట్టి నాది. ఇప్పుడు 11 ఏళ్ళ వరకు నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టలేదనుకో, దేవులం వస్తుంది, దేవులమాన్యం వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రెస్ మీట్ పెట్టడము, మా గురించి, మా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడయ్యా? ఈరోజు చెప్తున్నాం కదా, నీకు నిన్న వచ్చావు, నోటికొచ్చింది మాట్లాడావు, ఈరోజే కేసు పుట్టప్ చేస్తున్నాము, పరునష్ట దావా వేస్తున్నాం. ఇంకోసారి అదే కానీ ఇక్కడికి వస్తే పోలీస్ కేసు పెట్టి మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏందో చెప్పారబ్బా, ఎప్పుడు అన్నీ ఆక్రమిస్తాడు, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు వస్తున్నాయి, రోజు ఒకరు వచ్చి నెగిటివ్గా మాట్లాడుతాను సీజన్ మీద. ఆడేదో కాలువ దగ్గర స్థలం అంటారు, ఇంకో స్థలం అంటారు, అమృతనారాయణ అంటున్నారు. సరే అంతా బాగానే ఉంది, మేమంతా అన్యాయం చేస్తాను అంటాను. నువ్వు వచ్చి మాట్లాడాయా చేతైనట్టు. ఇన్ని ఏళ్లలో 2 ఏళ్ళు అయింది ఎలక్షన్ అయిపోయి, ఈ రోజు దాకా బయటికి రాలను మాట్లాడడానికి. ఈరోజు ఎలక్షన్ మా టైం అయిపోయింది, పీరియడ్, సర్పంచ్ టైం పీరియడ్ అయిపోయింది. ఈరోజు వస్తాడావు, రోజు ఒకరితో నటనలు, రోజు ఒక నటన, డైలీ ఒకరితో డబ్బులు ఇవ్వడము, ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టడం, మా గురించి పుడుతుంది చల్లడం. ఇది తప్ప ఏమైనా చేస్తాను నువ్వు? చేయి, వచ్చి డెవలప్ చేయమని అంటున్నాం కదా. ఎవరొద్దంటాను నువ్వు డెవలప్ చేసుకుంటానో ఏదైనా చేస్తానో. నువ్వు మా స్థలాల్లోకి వచ్చి మేము మాకు స్థలం లీజుకు తీసుకున్నాము, మేము బిల్డింగ్ కట్టుకుంటామో, లేకుంటే గుడిసెలు వేసుకుంటామో, లేకుంటే సొరంగం తవ్వి కింద కూర్చో, మా ఇష్టం అది. మీరు ఎవరో అడగడానికి అసలు స్థలంలోకి వచ్చి? కొంచెం నోరు అదుపులో పెట్టుకొని తెలుసుకొని విషయాలన్నీ మాట్లాడితే బాగుంటుందని మీడియా విధంగా తెలియజేస్తున్నాం. ఇదో డబ్బులు కట్టి డిపాజిట్లన్నీ మేము కట్టినది 5 లక్షలు స్పాట్ డిపాజిట్ కట్టాము, మిగిలిన 5 లక్షలు డెవలప్ దగ్గరికి వెళ్ళి మేము చెల్లించినాము. మళ్ళీ ఇంకొక సంవత్సరానికి లీజు కూడా మేము కట్టినాము. ఆర్జేసీ గారికి ఇదో మేము కట్టినామని చెప్పి ఆర్జేసీకి లెటర్ పంపించినాము. ఊరికే మాట్లాడడంలే, డబ్బులు ఉంది, చలానా కట్టించినాము, అన్నీ చేసినాము, డిపాజిట్ కట్టినాము. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం లేనట్టు మాట్లాడడం కాదు. 1,15,000 అనేది ఏం చిన్న మాట కాదు. మీకేమైనా ఊరికి వస్తుందేమో జోలలో వాళ్ళది ఇలా తీసుకొని. మేము కష్టపడి చేసుకుంటా వచ్చింది, ఇన్నేళ్ళలో కట్టుకుంటా వచ్చినాము. జోబిలోంచి ఎన్ని రోజులని ఇస్తాం సార్? మీరే చెప్పండి. డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒకటి కట్టాలా, దీనివల్ల దీంట్లో రెవెన్యూ చేసుకోవాలా, దీంట్లో వచ్చిన డబ్బులు డెవలప్ కట్టాలి. అంతేగాని నుంచో మిలాది ఊళ్ళల్లో తీసుకొని వచ్చి కట్టాలంటే మాకు చేత కాదు కదా. అందుకే కష్టపడినాం, షెడ్ వేసుకోవాలని ప్లాన్ వేసినాము. మేము ప్లాన్ చేసుకున్నాం, మేము మా పని మేము చేసుకుంటాం. మీరు ఎవరండి అడగడానికి? ఇంకోసారి కానీ ఇదే రిపీట్ అయితే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. మీకు స్థలంలో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన దానికి గాను. మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే దేవస్థానానికి వెళ్ళి అడగండి, అంతేగాని నోటికి వచ్చినట్టు బయట మాట్లాడితే బాగుండొచ్చు. ప్రెస్ మీట్ పెట్టాలిగా, నీకు డీటెయిల్స్ తీసుకో, నీకు అంతగా వాళ్ళు దేవస్థానం ఇలా నన్నే అడుగు, ఫోన్ చేయి, నేను ఇస్తా కదా కావాలంటే. నీకు అంతగా ఏదైనా కావాలంటే వస్తావు, ఆగుతావు, పోతావు. దాని గురించి ఏదైనా మేము క్వశ్చన్ అడిగామనుకో, తిరిగి ప్రెస్ మీట్లో పెడితే దానికి సమాధానం నీ కాడి నుంచి రాదు, మీ బావ కాడి నుంచి రాదు. నువ్వు మాట్లాడి మళ్ళీ రివర్స్ ఆన్సర్ చెప్పేది నీకు జీవితంలో జరగలే ఇప్పుడు దాకా. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి.